ఈసారి శంకరయ్య రేటు పెంచి కోతికి 500 ఇస్తాను అన్నాడు. ఈసారి చచ్చి చెడి తలాకొక 2-3 కోతుల్ని తెచ్చిచ్చారు. అందరూ తేవడం వల్ల కోతుల కొరత వచ్చింది. శంకరయ్యకి బిజినెస్ లో ఇబ్బందొచ్చింది. ఈసారి కోతికి 1000 ఇస్తానన్నాడు. అందరూ వెతికారు, ఒక్క కోతి దొరకలేదు. ఇక లాభం లేదు అనుకుని శంకరయ్య ఒక్కొక్క కోతికి 2500 ప్రకటనిచ్చాడు. లాభం కళ్ళ ముందు కనపడుతున్నా కోతులు కనపడకపోతుంటే వీళ్ళకేం చేయాలో పాలుపోలేదు. అప్పుడేం చేశారు మరి? పక్క ఊర్లో వెంగళప్ప అనే ఇంకొకడున్నాడు. వాడి దగ్గర కోతులున్నాయి, ఒక్కొక్క కోతి 1500కి అమ్ముతున్నాడని వీళ్ళకి తెలిసింది. శంకరయ్య 2500 ఇస్తానన్నాడు కాబట్టి కోతికి 1000 రూపాయలు మిగులుతుందని అందరూ ఫిక్స్ అయిపోయి అక్కడికి వెళ్లారు. ఆ వెంగళప్ప డిమాండ్ చూసి కోతికి 2000 రూపాయలు రేట్ పెంచేశాడు. సరే, ఒక్కొక్క కోతికి 500 అయినా మిగులుతుందని ఎవరి శక్తి మేరకు వాళ్ళు 7-8 కోతుల్ని కొనుక్కొచ్చారు. తీరా చూస్తే అక్కడ శంకరయ్య లేడు. బిజినెస్ బోర్డు తిప్పేశాడు. తీరా ఆరా తీస్తే వెంగళప్ప కూడా శంకరయ్య మనిషే. ఇద్దరూ కలిసి జనాన్ని వెర్రి వెంగళప్పలం చేశారు. జనమా కోతుల్ని ఏం చేశారు? నెత్తి మీద గుడ్డేసుకొని కోతుల్ని వదిలేశారు. ఇప్పుడు అక్క ఎందుకు ఈ కథ చెప్పిందో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? కరక్కాయల బిజినెస్ లో మా బావ కూడా అంతే మోసం చేస్తాడు అని చెప్పావు. నేను అందుకు చెప్పలేదు దాక్షాయిని. ఏ బిజినెస్ లో అయినా ఇలాంటి మోసాలుంటాయి, జాగ్రత్తగా ఉండమని మీ మంచి కోసమే చెప్పాను. కొరియర్ మేడం, కొరియర్ వచ్చింది. దీని మీద సంతకం పెట్టండి. ఓకే మేడం. శ్రవణ్కి ఏదో బ్యాంక్ నుంచి వచ్చినట్టుంది. సీతక్క, సీతక్క, సీతక్క. ఏంటి సరస్వతి? ఇంటి మీద తీసుకున్న లోన్కి 2 ఈఎంఐలు కట్టాలనేసి బ్యాంక్ నుంచి లెటర్ వచ్చిందక్క. ఈ లెటర్ని శ్రవణ్కిచ్చి వెంటనే వాయిదాలు కట్టమను. అక్క, ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి సరస్వతి? 2 నెలలు కలిపి 63,000 దాకా అవుతుందక్క. అంతా శ్రవణే కట్టాలా?
ఈ న్యాయం చెప్పే నువ్వు దీనికి కూడా సమాధానం చెప్పాలక్క. ఏం చెప్పాలి? ఇల్లు కూడా సమభాగాలు చేసి పంచండి. అప్పుడు ఎవరికి ఏ గోలా ఉండదు. ఏమైంది దాక్షాయిని నీకు? మాట్లాడితే భాగాలు పంచుకుందాం, వాటాలు తీసుకుందామంటావేంటి? కలిసి ఉన్న మనుషులు, కలిసిపోయిన మనుషుల మధ్య విడిపోవడం అంటేనే అది గుండెల్లో గుచ్చుకుని ఎంత బాధ పెడుతుందో తెలుసా? అన్ని చోట్ల అందరూ కలిసుండే విషయంలో పొంతన కుదిరికిపోవచ్చక్క. అలాంటప్పుడు మనుషులు దూరంగా ఉండి మనసులు దగ్గరగా ఉండడమే బెటర్ కదా. అందుకే ఇంటిని భాగాలు చేయమంటున్నాను. అలాంటప్పుడు ఎవరు ఏది సంపాదించినా సంపాదించకపోయినా ఎలాంటి సమస్యలు రావు. సరే, నీ మాటే వింటాను. ఇప్పుడు ఈ ఇంటిని ఎలా భాగాలు చేయాలో, ఎలా ఉండాలో నువ్వే చెప్పు. నాకు తెలియకే కదా నిన్ను అడుగుతున్నాను. అన్ని ప్రాబ్లమ్స్ నువ్వే కదా సాల్వ్ చేస్తావు. సాలెగుడు దారాలు తెగకుండా అవన్నీ లెక్క పెట్టొచ్చు, కానీ నీలాంటి వాళ్ళు క్రియేట్ చేసే ప్రాబ్లంని సాల్వ్ చేయడం చాలా కష్టం. కొండెక్కి మొండిలా కూర్చుంటే ఎవరు మాత్రం కిందకి దింపగలరు? సెటైర్లు దక్క. ఇది నువ్వు చెప్తావా లేక బావగారిని అడగమంటావా? పిచ్చి వేషాలు వేయకు. ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న విషయాలకి మీ బావగారు మనస్తాపంతో ఉన్నారు. ఇప్పుడు ఇల్లు భాగాలు కూడా అడిగి ఆయన్ని బాధ పెట్టే ప్రయత్నం చేయకు. బావుండదు చెప్తున్నాను. చిట్టి, ఏంటి ఏదో బడ్జెట్ సమావేశాలకు లెక్కలు కట్టినట్టు అంత సీరియస్గా మనసులోనే మ్యాథ్స్ చేసుకుంటున్నావు? ఏం లేదక్కా, నువ్వు ముందస్తు ఆస్తి వాటా కావాలంటే నేను కూడా మస్తు గుస్సైనా. కానీ సీతకు రోజుకో తీరు చేసే పనుల్ని చూస్తుంటే జిందగీ బర్బాద్ అవుతుందేమోనని నాకు గిట్ల గుబులైతున్నది. అందుకనే ఎట్లయినా సరస్వతక్క వాళ్ళ ట్రావెల్స్ లో వచ్చే లాభాలలో మన వాటా ఎంతొస్తుందా అని లెక్క కడుతున్నా. ఒసే తింగర్దానా, సముద్రానికి చేపలు పట్టడానికి వెళ్ళి పెద్దదానికి వల వేయకుండా గ్యాలం వేసి చిన్న చేపలు పడతానంటావేంటే? సీతక్క చాలా ముందు చూపుతో ఆలోచించే శ్రవణ్ వాళ్ళు వాళ్ల లోన్ వాళ్లే తీర్చేట్టు సంపాదన కూడా వాళ్లే అనుభవిస్తారు అని చెప్తోంది. అది గ్రహించే నేను ఇంటిని భాగాలు చేయమన్నాను. అక్క దానికైతే అడ్డుపడగలదేమో కాని ఇల్లు పంపకాలు ఆపే హక్కైతే లేదు కదా. ఇంత పెద్ద ఆప్షన్ మన ముందు పెట్టుకొని ట్రావెల్స్ నుంచి వచ్చే లాభం గురించి ఆలోచించడం ఎందుకు? ఇంటిని వాటాలు వేస్తే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా మనకి దేనికో దానికో ఉపయోగపడుతుంది కదా. ఆలోచన అయితే మంచినే ఉంది దాక్షాయనక్క, కానీ గీ ముచ్చట యాదిమరోమని సీతక్క గట్టిగా చెప్పింది కదా. మళ్ళెట్లా అడుగుతాం? ఆస్తి తీసుకున్నప్పుడే అక్క కోపంతో తమాయించింది. ఇప్పుడు మళ్ళీ ఇల్లంటే తిరగబడుతుందేమో. తిరగబడతారని మన ఊరికే ఉంటే మన బతుకులు మరుగున పడిపోతాయి. నేను మా ఆయనతో మాట్లాడతాను, నువ్వు కూడా నానితో మాట్లాడు. ముందు మన వాళ్ళని ఒప్పించగలిగితే మన పని ఈజీ అవుతుంది. ఇల్లు వాటా అంటే కొడతారేమో అక్క. అనవసరంగా భయపడకు, ప్రయత్నం చేయి. చెప్పే పద్ధతిలో చెప్తే వాళ్లే వింటారు. సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తా. మీరే వాడుకున్నారు కాబట్టి మీరే కట్టాలి. శ్రవణ్, ఏంటి సరస్వతి? 2 months ఈఎంఐ కట్టాలని బ్యాంక్ వాళ్ళు లెటర్ పంపారు శ్రవణ్.
ఫస్ట్ మంత్ పే చేయలేదా శ్రవణ్? లేదు సరస్వతి, రీసెంట్గానే ట్రావెల్స్ తీసుకున్నాను కదా, కుదరలేదు. సీతక్కకి ఈ లెటర్ చూపించాను. మనల్ని మొత్తం ఈఎంఐ కట్టమనంది. ఈ ఇల్లు మన కోసమే తాకట్టు పెట్టినప్పుడు కట్టాల్సిన బాధ్యత మనదేగా. ఈ 2 రోజుల్లో కట్టేస్తానులే. మా విషయం కూడా తేల్చి హ్యాపీగా కట్టుకోండి. ఎవరొద్దన్నారు? మీ విషయం తేల్చడం ఏంటి వదినా? ఇప్పుడు ఇల్లు అనేది అందరి పొత్తులో ఉంది. దాన్ని కుదువ పెట్టి వచ్చిన డబ్బుతో మీరు ట్రావెల్స్ పెట్టుకున్నారు. యజమాని నామగుడు కాబట్టి వచ్చే సంపాదనలో వాటాలు ఇచ్చేది లేదని సరస్వతి అంటోంది. ఇల్లు అందరిది, కష్టం మీదైనప్పుడు మరి ఏంటి దీనికి పరిష్కారం? సీతక్క కూడా మీరే లోన్ కట్టి వచ్చింది కూడా మీరే తీసుకోవాలి అంటుంది. మరి మేమేం చేయాలో మీరే చెప్పుండ్రి. అందరూ సీరియస్గా మీటింగ్ పెట్టారంటే? ట్రావెల్స్ నుంచి వచ్చే సంపాదన, ఇంటి లోన్ మీద ఉన్న డిస్కషన్ అనియా. పెద్దొదిన మమ్మల్నే కట్టుకుని మమ్మల్నే తీసుకోమందంట. చిన్నొదిన చిట్టి అదెలా కుదురుతుంది అంటున్నారు. దీంట్లో కుదరకపోవడానికే ఉందిరా. పెద్దదిని చెప్పినట్టు అదేగా న్యాయం. అసలు దీని మీద డిస్కషన్ ఎందుకు? ఇంకో ఆలోచన ఎందుకు? ఇది ఆలోచన కాదు, ముందు చూపు. ఏంటా ముందు చూపు? ట్రావెల్స్ మీద వచ్చిన సంపాదనతో ఇంటి మీదున్న లోన్ తీరుస్తాడు. మళ్ళీ ఎవరో ఇంటి మీద డబ్బులు తీసుకొని బిజినెస్ పెడతారు. అందువల్ల మన 4 జంటల్లో భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు వస్తాయి. అలా కాకుండా నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీరు ఏమీ అనుకోనంటే చెప్తాను. ఏంటది? ఇప్పుడున్న లోన్ అంతా క్లియర్ అయ్యాక మనలో మనకి ఎలాంటి విభేదాలు రాకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకునే సౌలభ్యం కోసం ఈ ఇంటిని 4 భాగాలు చేసుకుని పంచుకుందాం. వసే వసే వసే, రోజు రోజుకి ఏమవుతుందా నీకు? పత్తి వ్యాపారం మీద ఏజెంట్లు కమిషన్లు పంచుకున్నట్టు నిద్ర లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి వాటాలు వేసుకుందామని చూస్తూనే ఉంటాం. ఆస్తిని వాటాలేస్తే ఊరుకున్నాను కదా అని ఈ ఇంటిని భాగాలుగా చేస్తానంటే నేనస్సలు ఊరుకోను. చిన్నదిన, ఈ ఇంటిని భాగాలు చేయడం అంటే కన్న తల్లిని భాగాలుగా పంచుకున్నట్టే. వద్దొదినా. ఏంటండి మీరు? నేనేం చెప్పినా వద్దు వద్దు అంటారు. ట్రావెల్స్ మీద వచ్చిన సంపాదనైనా షేర్ చేయండి, లేదా ఇల్లైనా పంచండి. సంపాదనలో భాగాలైతే నేను అస్సలు ఒప్పుకోను. ఆపండి, ఎప్పుడు చూసినా ఇదే గొడవ. అందుకే అన్నారు కొప్పుల మధ్య ఒప్పందాలు కుదరవని. మనలో మనకు వాదనలు పెరగడం తప్ప ఫలితం ఏమీ తేలదు. అన్నయ్యతో మాట్లాడాక ఒక నిర్ణయానికి వద్దాం. అదే మంచిది. ఏముండవు సీత, నీకు ఇష్టమైనవే. త్వరగా వడ్డించు, ఆకలిస్తోంది.
అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా. అది శంకర్, మీ అన్నయ్య భోంచేస్తున్నారు కదా, అయినా ఈ టైంలో ఎందుకు? రేపు ఉదయం తిరిగ్గా మాట్లాడొచ్చుగా. రేపు ఉదయం అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మళ్ళీ ఇదే టైం అవుతుంది. అదేదో ఇప్పుడే మాట్లాడితే సరిపోతుంది కదక్కా. సరే అయితే, మీ బావగారు భోంచేసి వస్తారు, కాసేపు వెయిట్ చేయండి. పర్లేదులే సీత, కలిసి వచ్చారు అంటే కలిసికట్టుగా ఒక మాట అనుకునే వచ్చుంటారు. చెప్పని. మీరు చెప్పండి రా. అన్నయ్య అది అంటే అన్నయ్య అది మేం చెప్పేది ఆడవాళ్ళు వినేలా లేరు, అందుకే వచ్చావు అన్నయ్య. ముందు విషయం ఏంటో చెప్పండి రా. ఏమీ లేదు బావగారు. ఇంటి మీద లోన్ తీసుకుని మేము ట్రావెల్స్ పెట్టుకున్నాం. ఈఎంఐ ఎవరు కట్టాలి అనే డౌట్ వచ్చింది. అది కట్టే దగ్గర మాలో మాకు పొసగట్లేదు. ఈ ఇల్లు అందరిది. ట్రావెల్స్ మీద వచ్చిన పైసలు వాళ్ళు తినాలా, అందరికి పంచాలా? శ్రవణ్ రేయింబవళ్ళు కష్టపడుతుంటే దాన్ని మీకెలా పంచుతాం? సీతక్క కూడా అదే కదా చెప్పింది. దాంట్లో న్యాయం ఉంది కదా చిట్టి. శ్రవణ్ లోన్ కట్టుకుని వాడే ఆ డబ్బులు తీసుకుంటాడు. మరి మాకు కూడా న్యాయం జరిగేలా చూడండి బావగారు. ఇప్పుడు మీకు ఏమన్యాయం జరిగింది దాక్షాయిని? ఇంటి మీద లోను శ్రావణ్ తీరుస్తాడు. బావుందక్కా. దానికి మళ్ళీ గొడవలెందుకు? ఆస్తిలాగే ఈ ఇంటిని కూడా 4 భాగాలు చేసి పంచేయండి. ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నారా? ఆస్తి భాగాలు చేసిచ్చాను కదా అని ఏదైనా అలాగే భాగాలు చేసిస్తాను అనుకుంటున్నారా? ఎరా, మీ పెళ్ళాలకు మీరు చెప్పుకోవడం చేత కావట్లేదా? ఇల్లు ముక్కలు చేయటం అంటే మన గుండెల్ని ముక్కలు చేయటంతో సమానం అని మీకు తెలీదా? తెలుసన్నయ్య, కానీ ఆస్తిని పంచేటప్పుడు వీళ్ళు వినలేదుగా. ఇప్పుడు కూడా అలాగే మొంకు పట్టుపట్టారు, అందుకే వచ్చాం. చూడు దాక్షాయణి, మీరు స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నారని ఆస్తిని వాటాలు చేసిచ్చాను కానీ ఇలా మా అన్నదమ్ముల్ని విడగొట్టి ఈ ఇంటిని 4 భాగాలు చేస్తారని కాదు. మేము మీ అన్నదమ్ముల్ని విడగొట్టాలి అనుకోవడం లేదు బావగారు. మేమేం చెప్పినా మీ మాట కాదని మీ తమ్ముళ్ళు ఏది చేయరు. అన్ని విషయాల్లో రూల్స్ మాట్లాడే సీతక్క ఇప్పుడు సైలెంట్గా ఉంది. తనని ఏదో ఒకటి మాట్లాడమనండి బావగారు. ఈ విషయంలో తన అభిప్రాయం ఏంటో చెప్తే బాగుంటుంది. దీనిలో నాకంటూ పర్సనల్గా ఏ అభిప్రాయం లేదు దాక్షాయిని. ఇల్లు విడగొట్టే విషయంలో ఉండదు కూడా. మీ బావగారి ఇష్టమే నా ఇష్టం కూడా. ఓహో, బావగారు ఎలాగో ఒప్పుకోరని ఆయన మీద వేస్తున్నావా? అనవసరమైన వాదనలు వద్దు దాక్షాయణి. ఈ ఇంటిని విడగొట్టే సమస్య లేదు. ఈ విషయాన్ని ఎంతటితో వదిలేయండి. ఎలా వదిలేస్తాం బావగారు? ఎలా వదిలేస్తాం? సరే, ఒక పని చేయండి. శ్రవణ్ని ట్రావెల్స్ వదిలేసి ఇంటి లోన్ కట్టేసి మాలాగే వేరే బిజినెస్ చూసుకోమని చెప్పండి. అప్పుడు ఈ విభేదాలేవి రావు. మన వాళ్ళు బిజినెస్ చేసుకుంటే ఎదిగేలా ప్రోత్సహించాలి కానీ ఇలా అడ్డుపడకూడదు. శంకర్, నాని, శ్రవణ్ బిజినెస్కి మీరు అడ్డుపడతారా? అడ్డుపడాలని మా ఉద్దేశం కాదన్నయ్య. ఇంటి గురించి సమస్య వచ్చింది, దాన్ని మీరే తేల్చండి. నేను నాని కూడా అదే అన్నయ్య.
ఎరా శ్రవణ్, నువ్వే ఉంటావు. నా కోసం తాకట్టు పెట్టిన ఇంటి గురించి ప్రాబ్లం కాబట్టి దాన్ని క్లియర్ చేయమని అంటాను. మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? మీ అన్నయ్యకి ఇష్టం లేదు అని చెప్తుంటే కాదని మీరు ఎదురు తిరుగుతున్నారేంటి? ఇలాంటి విషయంలో దాక్షాయిని వాళ్ళు చెప్పినట్టు జరగదు. ఇక మీరు వెళ్ళండి. మా మాట కాదు అని తెగేసి చెప్పినప్పుడు మేము ఈ ఇంట్లో ఉండము, వేరేగా వెళ్ళిపోతాం.